టమాటో రైస్ ఇన్స్టెంట్‌గా 5 మినిట్స్‌లోనే చేసుకోవచ్చు. లంచ్ బాక్స్‌లోకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇందులోకే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. బిర్యానీ ఆకులు అందుట్లో కలిపేసే వరకు కొద్దిగా కలుపుకున్న తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకోవాలి. దంచైనా వేసుకోవచ్చు, మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. దంచి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇలాగ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మెత్తగా అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఆ టమాటా ముక్కలన్నీ గ్రేవీలాగా అయిపోయే వరకు తిప్పుతూనే ఉండాలి. ఇలాగ ముక్కలేమీ లేకుండా గ్రేవీలాగా వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా తిప్పుకొని ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టిన బియ్యాన్ని ఇందులో డైరెక్ట్గా వేసేసుకోవాలి. బియ్యాన్ని ఇలాగ ఈ గ్రేవీలో ఫ్రై చేసుకుంటే టమాటా రైస్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలాగ ఒకసారి బాగా తిప్పుకున్న తర్వాత వాటర్ పోసేసుకోవాలి. నార్మల్ బియ్యానికి అయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోయాలి. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసులు వాటర్ పోస్తే సరిపోతుంది. ఇలా బియ్యం వాటర్ 2 మిక్స్ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత లైట్గా మసాలా పొడిను కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. పైన మసాలా పొడి ఈ కొత్తిమీర వేస్తే అవి పచ్చి పచ్చిగా ఉండి టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇలాగా ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసుకోవడం. విజిల్ తీసేసాక మూత తీయాలి. కొంతమందికి తెలియక ఒకేసారి తీసేస్తూ ఉంటారు. అలా తీస్తే పేలిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి కుక్కర్ తోటి. చూసారు కదా, మన టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన కొలతలతో ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకైనా పిల్లలు తినడానికైనా పిల్లల లంచ్ బాక్స్కైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ టమాటా రైస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఈరోజు లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఈరోజు అయితే 2 గిన్నెల్లోకి టమాటా రైస్ పెట్టేసి విడిగా దీనికి కాంబినేషన్గా రైతా కూడా ప్రిపేర్ చేశాను. రైతా కూడా వేస్తున్నాను. రైతాతో అయినా తినొచ్చు, లేదా చికెను ఇంకా ఏదైనా నాన్ వెజ్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.